డిసప్పాయింట్ మీ. దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, లేకపోతే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడట్లేదు. Let God really fail you? Let God be true and every man a liar అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఒక్కడే సత్యవంతుడండి. ఈరోజు ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడట్లేదంటే మనలో ఏమైనా లోపాలు ఉన్నాయో పరీక్షించుకుందామా? దేవా, నా ప్రార్థనకి జవాబు రావట్లేదే, ఎన్ని సంవత్సరాలు గతించిపోయినాయి కానీ నా జీవితంలో జవాబు లేదే అన్న పరిస్థితులు ఉన్నారేమో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దిస్ ఈజ్ యువర్ టైమ్ ఆఫ్ విజిటేషన్. గాడ్ సేస్ ఆయన దర్శించే సమయం ఇదే, ఆయన దర్శించే సమయం ఇదే. ఏ విషయంలో దేవుడు కార్యం జరిగించాలో ఒక్క మాట, వన్ వర్డ్ కెన్ యూ ఆల్ సే టు జీసస్. ఆయన దర్శించే కాలం అంతా మీరు మౌనంగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి కార్యము జరగదండి. లైవ్లో చూస్తున్న వారు మీరు మీ జీవితంలో ఏ కార్యము జరగాలో మీరు నోరు విప్పి, లేకపోతే యూ ప్లేస్ ఇట్ ఆన్ ద కమెంట్ సెక్షన్ యాజ్ అ ప్రేయర్ అంటు జీసస్. యాజ్ అ ప్రేయర్ అంటు జీసస్, దేవా ఈ కార్యము నా జీవితంలో జరిగించవా, ఈ కార్యము జరిగించవా? నోరు విప్పి అడగండి దేవుని సన్నిధి. యు వర్క్ ఆన్ మై బిహాఫ్ లార్డ్. No, God has not failed you. No, God is not unfaithful. Even though we are unfaithful, God will never be unfaithful. అది ఆయన స్వభావానికి విరుద్ధము. నా ప్రార్థనకి జవాబు దయచేయ, నా ప్రార్థనకి జవాబు దయచేయ. మరలా ఇదే భారాలతో, ఇదే ప్రార్థన భారంతో నేను ఇంకో సంవత్సరాలకు అడుగుపెట్టకూడదు ప్రభా. ప్రార్థిస్తున్నగానే నీ కార్యము నా జీవితం మొదలవును కాక యేసు నామములో వేడుకుంటాను. ప్రార్థిస్తున్నగానే దేవదూతలు నా కొరకు సహాయము చేయను కాక అని వేడుకుంటున్నారయ్యా. ప్రార్థిస్తున్నానే పరిశుద్ధాత్మని కార్యము జరిగించు. రక్షణ లేదా మీ కుటుంబాలలో రక్షణ కార్యము జరిగించు ప్రభా. వివాహం కాక ఎన్ని సంవత్సరాలు వేచినా నా సమయము, నా వయసు అయిపోతుంది కానీ వివాహము సరైన పార్ట్నర్స్ దొరకట్లేదు. దేవా, ఈ సమయంలో ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి నాకు ద్వారాలు తెరువు ప్రభా. నీ చిత్తంలో ఉన్న వ్యక్తులు మాత్రమే నా జీవితంలో ప్రవేశపెట్టుదురు గాక ఇస్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నా, సరైన ఉద్యోగం రావట్లేదు అన్నవారు ఉన్నట్లయితే అడగండి దేవా, నా ప్రార్థనకి జవాబు దయచేవా. నా వ్యాపారంలో ఎదుగుదల లేదు, అంత నష్టమే. అడగండి దేవుని సన్నిధిలో. There's nothing too small to ask God, and there's nothing too big for God's power to work in your life. ఇంత చిన్నది అడగాలి, అడగండి. ఇంత పెద్దది, ఆయన శక్తికి మించినది ఏది లేదండి. ఆయన శక్తికి మించినది ఏది లేదు. ఆయన శక్తి కలిగిన దేవుడు. నా జీవితం అంతా ఎండిపోయిన పరిస్థితులు ఉందని అనుకుంటున్నాను. చిగురింపజేయ. మేక్ మై లైఫ్ ఫ్రూట్ఫుల్. నువ్వు నమ్ముతే దేవుని కార్యాలు చూస్తావు. ఆయన వాక్యం తెలియజేస్తుంది.